మరి ఈరోజు కార్పొరేటర్స్కి 5 years పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ 20 మంది ప్లస్ మన రమేష్ జీవితాంతం నేనున్నంతకాలం నాకు గుండెలో ఉంటాను కూడా. నేను సహాయం చేసిన చాలా మంది ఉన్నారు, చాలా ఎక్కువ బిల్ పొంది ఉన్నారు. వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చారు. పోనీ వాళ్ళకి వైసీపీలో ఉండటం ఇష్టం, లేకపోతే టీడీపీలో పోవటం ఇష్టం ఉండొచ్చు. కానీ పూర్తిగా సహాయం పొంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు చూసారా. నేను అనుకునేవాడిని దేవుడు శిక్షిస్తాడు ఎవరికి, కానీ నేను వాటికి నిశ్చయించుకున్నాను, నాకు అవకాశం వస్తుంది నెక్స్ట్ వాళ్ళ సంగతి తెలుస్తాను. నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం అంటూ నేను చేయలే. ఒంగోలు 5-7 పోటీ చేసినా కానీ నేను ఎవరిని కూడా ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేను. నాకు తెలిసి ఆ గుప్తా కూడా, గుప్తా అప్పుడు కొట్టాడు మన దుబాని, అది నేను నా ప్రమేయం కాదు, కొట్టి ఆయన వీడియో తీశాడు ఆయన షో కోసం. అంటే ఎన్ని మాట్లాడినా కూడా నేను ఊరుకున్నా. కానీ మొన్న తెలిసింది ఇట్లాంటి వాళ్ళు ఉంటారా ప్రజలు, ఇంట్లో నమ్మకం ద్రోహం చేస్తారా నమ్మకంగా ఉండి అనేది. నేను వైసీపీ నుంచి పార్టీ మాట్లాడే కారణాలు చాలా ఉన్నాయి, అవి నేను ఇప్పుడు చెప్పదలుచుకోదు. కానీ నా నుంచి బయటికి పోయి మాట్లాడిన వాళ్ళు నేనెవరు వాళ్ళకి ద్రోహం చేయలే, వాళ్ళు సహాయమే చేశాను. చెప్పమనండి వాళ్ళకి ఏం ద్రోహం చేశాను, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. సరే, నేను అప్పటికి ఏదో మనసు బాధేసిందో ఏదేసిందో పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆయన నా గురించి మాట్లాడతాం, ఆయన మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో పార్టీ మారాం. మరి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు తెలుసు కొంతమందికి ఇష్టం, కొంతమందికి లేకపోయినా కూడా నేను జనసేన పోయాను కాబట్టి వాసనతో పోవాలని చెప్పి మీ 21 మంది కార్పొరేట్లు వచ్చారు. నేను ఎప్పుడు కూడా మర్చిపోను. అసలు లాస్ట్ టైం అనుకున్నట్టే, లాస్ట్ మనం పోటీ చేసేది లాస్ట్ చివరిసారి అని అనుకున్నా. వాస్తవంగా ఓటమితోటి చివరిసారి బాగుండదు, గెలుపుతోటి కావాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా మళ్ళా పోటీ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాను. నేను అప్పటికి 1.5 సంవత్సరాల పాటు కూటమిలో ఉన్నాం కదా, ఎక్కడ నేను ఏమైనా ఒంగోలు వస్తే ఏమైనా విషయం మాట్లాడితే నా వల్ల కూటమి ఏమైనా ఇదవుతుందని చెప్పి నేను 1.5 సంవత్సరాల పాటు అవతల వాళ్ళు ఏం మాట్లాడినా మెదకులు ఉన్నా. వాళ్ళు చేసే తప్పులు చుట్టూ నన్ను తిప్పుతున్నారు. ఇది నాకు అర్థం కావట్లా. అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు బంకుల దగ్గర మనుషులు పెట్టి దొంగ మాటలు చెప్పారు. నేను ఈరోజు చెప్పాను, ఛాలెంజ్ చేశాను. అధికారులు ఉన్నారు కదా, ఒక్క తప్పు నేను చేస్తుంటే, నా సొంతంగా నేను ఒక్క తప్పు చేస్తుంటే చూపించాను నేను అడుగుతా ఉన్నా. దానికి సమాధానం ఉండదు. అభివృద్ధి అంటే దాటేసి అభివృద్ధి అంటున్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అభివృద్ధి రోడ్లు రంగులు పూసావు తప్పే ఇంకేం అభివృద్ధి చేసావు ఒక చెప్పు నేను అడుగుతాను. నేను ప్రజలకు ఉపయోగపడడానికి మెడికల్ కాలేజీ ఆ రోజు హాస్పిటల్ ఆ రోజు చీరాలు పోయేది తీసుకొచ్చి గొడవ చేసి తీసుకొచ్చాయి. అట్లాంటిది ఒక్కటి నువ్వు చేసావా అని అడుగుతా ఉన్నా. రోడ్లు పడగొట్టి రోడ్లు డెవలప్ చేసేదానికి
చేస్తూ ఉన్నాం. ఉదాహరణ నేను చెప్తున్నాను, నేను కూడా ట్రంక్ రోడ్డు వెడల్పు చేద్దాం అనుకున్నా. ఆ రోజు మీటింగ్ పెట్టాను. పెట్టి వాళ్ళు మొత్తం ఏదో ఫుట్పాత్ వరకు కొడదామని చెప్పంటే లేదని మాకు చాలా ఇబ్బంది అని అన్నారు. నన్ను నా మెంటాలిటీని ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే వదులుకున్నా. ఇప్పుడే నా ట్రంక్ రోడ్డు నువ్వు ఓకే, నువ్వు డెవలప్ పలుకొడితే డెవలప్ చేస్తానంటే చెయ్యి, వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టి చెయ్యి. ఇప్పుడు బంకులు తీసేస్తా ఉన్నాం, వాటిని అన్ని చేస్తా ఉన్నాం. కానీ మంచి పని చేసేటప్పుడు మంచిగా చేయి, చెడుగా చేయొద్దని అడుగుతా ఉన్నా. ఎంతమందో ఇబ్బంది జరుగుతా ఉంది ఒంగోలులో. నేను చెప్తా ఉన్నాను, ఒక పక్క మీ అందరికీ తెలియజేసుకుంటున్నా, ఒక పక్క వైసీపీ నాయకులు, ఒక పక్క తెలుగుదేశం నాయకులు, ఒక పక్క జనసేన నాయకులు, కొంతమంది అందరు కలిసి పాదయాత్ర పోరాటం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను నాకు ఈ నాయకులతోటి ఎవరితోటి నాకు అవసరం లేదు. మనకు ప్రజల్లో ఉండాలా, ప్రజల బలం ఉంటే, మీ అందరి బలం ఉంటే నాకు చాలు. నేను దేనికైనా పోరాటం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు జరుగుతున్నటువంటి వీటన్నిటి కూడా నేను మొన్న చెప్పాను, వారానికి 2 రోజులు వస్తాను. ఖచ్చితంగా నిశ్చయించుకున్నాను. నేను ఒంగోలులో ఎక్కువ ఉండేదానికి నిశ్చయించుకున్నాను. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కూడా సెటిల్ అయిపోతా ఉన్నాయి. అయిపోయిన తర్వాత అయిపోయినా కానీ నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. అన్ని రకాలుగా నా కోసం పనిచేసిన వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను. మీరు నాకు అండగా ఉండాలని చెప్పి కూడా నేను మరీ కోరుకుంటా ఉన్నా. ఏ విషయంలో కూడా మా చెల్లెమ్మలు ఉన్నారు, అందరూ మా కార్పొరేట్ చెల్లెమ్మలు, అందరూ చెల్లెమ్మలు అనుకుంటా, అక్కలే ఉండేది అనుకుంటా. కాదమ్మా, నాకంటే పెద్దలు లేరని అనుకుంటాను. ఉంటే మరి మీ అందరు కూడా మనం కష్టపడదాం. నెక్స్ట్ ఎలక్షన్ కి మనం విజయ బాట ఎగరేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి పూర్తి సహకారం ఎప్పుడు నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి కార్పొరేటర్లు మాకు టైం అయిపోయింది, ఇంకా మేము కలుసుకునేది లేదని అనుకోవద్దు. ఏమ్మా మసనమ్మా, నువ్వు పార్లమెంట్ లో ఉన్నావని చెప్పి నేను ఎప్పుడు చూశానట్లా చెప్పమ్మా. పార్లమెంట్ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నిజంగా పాపం మన రమేష్ ఇలాగ అన్నాడు. అదే చెప్పాను, ఇప్పుడు అందరూ నా మీదే కాన్సన్ట్రేషన్. వాసుతోటి ఉన్నాడు కాబట్టి రమేష్ కి ఇబ్బంది పెడతా ఉన్నాడు. అందుకు జనసేన ఆయన వైసీపీ నుంచి గెలిచాడా, కూటమి నుంచి గెలిచాడు జనసేన. మరి ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏమంత అవసరం నాకు అర్థం కావట్లేదు. తప్పులు చేస్తున్నారు మీరు, తప్పులు ఎత్తి చూపించే పార్టీ జనసేన అన్నారు. ఓకే, నేను అదే పనిలో ఉంటా. ప్రతి విషయం కూడా బయట పెడతా, ప్రతి విషయం కూడా నేను ప్రజల్లోకి వెళ్తా. చాలా ల్యాండ్ గ్రాబింగ్లు చాలా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా బయట పెడతాను. ఒక్కొక్కటి అన్ని కూడా తీసుకుంటున్నా. డ్వాక్రా గ్రూప్ లో జరిగినవి అంటే అన్ని ఏం జరిగినాయో అన్ని కూడా బయటకు వస్తున్నాయి. అన్ని తీసుకుంటున్నా, అన్ని బయట పెడతా. ఏం సందేహం లేదు. ఎవడు ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ఇక్కడ దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఒక కళ్యాణ కేసులు పెట్టుకుంటే పెట్టుకో. నేను ఇట్లాంటి వాళ్ళు ఇప్పటికి 30 సంవత్సరాలు చూసా. మర్యాద లేదు, మట్టు లేదు, మర్యాద లేదు. మాట్లాడేటప్పుడు కూడా ఒక మర్యాద లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. దేనికైనా కానీ అతనికి మటుకి నేను ఊరుకునేది లేదు. నన్ను ఎవరు సహకరించకపోయినా నాకు మీ అన్నుంది చాలు. ప్రజల అండుతోటే నేను అన్ని రకాలుగా ట్రంక్ రోడ్డు కానీ ఏ విషయంలో కానీ అందరికీ అండగా ఉంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని ఏమైనా ప్రాబ్లం జరిగిందంటే
నా దృష్టికి తీసుకురండి. ఆ ల్యాండ్ దగ్గర నేను వచ్చి కూర్చుంటానని కూడా నేను ఈ సభగా తెలియజేసుకుంటానన్నా. ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ ఇచ్చారు, కానీ ఇక్కడ అది జరగటంలా. దానికి కూడా ఇసుక దగ్గర కూడా వచ్చి కూర్చుంటా అన్ని రకాలుగా వచ్చి కూర్చుంటా ఎవడేం చేస్తాడో చూస్తా. ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి ఇసుక కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేదానికి నా సాహిత్యాన్ని కృషి చేస్తాను. ప్రతి విషయంలో కూడా నేను చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మనం మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు అన్నాడు దొంగ పట్టాలు ఇచ్చారని. దొంగ పట్టాలు అంటే కలెక్టర్ మీద కేసు పెట్టండి. దొంగ పట్టాలు ఇచ్చింది ఎవరు? కలెక్టర్. కేసు పెట్టండి. అయితే దొంగ పట్టాలు ఇచ్చి ఉంటే ఏం మాట్లాడతారండి? నేను చెప్తున్నా, ఒక్క పట్ట నా సొంతంగా ఒక్క పేరు చెప్పలా. నేను ఒక్క పేరు చెప్పలా. మా ఇంట్లో పని మనిషి పేరు కూడా చెప్పలా. నేను టోటల్ గా అధికారులు తీసుకొచ్చినటువంటి లిస్ట్ ప్రకారం పట్టాలు ఇచ్చాం, నిజాయితీగా ఇచ్చాం. ఊరికే వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడటం, ఇట్లా మాట్లాడటం మంచి పని కాదు. ఇప్పుడు దాంట్లో 13,000 మంది లేరంట. మన ఆయనే చెప్తున్నాడు 13,000 మంది లేరు. ఇంకా అధికారులు ప్రతి ఎవరైతే ఏ వార్డులో అయితే 13 మంది లేరు అని లిస్ట్ ఇచ్చారో ఆ అధికారులందరినీ సస్పెండ్ చేయండి. ఏం మాట్లాడతారు? 13,000 మంది లేరా అంటే నువ్వు మేము ఇచ్చిన దాన్ని డైవర్ట్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని అడ్డుకుంటాం. కరెక్ట్ గా ప్రజలకి మంచి జరిగేదానికి చూసేదానికి ప్రయత్నం చేస్తాను. ఏ విషయంలో కూడా ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కానీ అప్పుడు నేను అసలుకి చేసి ఏమైనా తప్పు జరిగితే కార్యకర్తల కోసం అండగా నిలబడ్డాను తప్ప నా సొంతంగా నేను ఎక్కడ ఏం చేసుకోలేదని ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు నువ్వు చేసిన ఏంటి? అప్పుడు మా మీద ఏదైతే అబద్ధాలు చెప్పావో అవన్నీ ఇప్పుడు నువ్వు నిజాలు చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావు ఆ పనులు. డ్వాకా గ్రూప్ లో ఏం జరిగినాయి మాకు తెలీదా? ల్యాండ్ గ్రాంట్లు ఏం జరిగినాయి? బ్రాహ్మణ ల్యాండ్స్ ఏం జరిగినాయి మాకు చెప్పండి. ఆ రోజు మన కార్యకర్తలు ఒక ల్యాండ్ బ్రాహ్మణ్స్ ల్యాండ్ కరెక్ట్ అని చెప్పంటే సరే చూసుకోమని చెప్పిన. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ ల్యాండ్ కూడా కలెక్టర్ హ్యాండిల్ చేసుకోమని చెప్తున్నా. ఆ ల్యాండ్ కానీ కింద బ్రాహ్మణ్స్ సంబంధించిన అవన్నీ కూడా బయట పెడుతున్నా. ఖచ్చితంగా అవి కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పాడు వాళ్ళు మూర్తి పేరు మీద చేశారని చెప్పి అన్నాడు. వెంకట సుబ్బారావుది కరెక్ట్ అని అన్నాడు. అయ్యా, వెంకట సుబ్బారావు గారు నీ మీద కేసేసాడు గుర్తుందా అడుగుతున్నా. నువ్వు 9 కోట్లు బాకీ ఉంటే ఆయన కోర్టులో కేసేస్తే డిగ్రీ వచ్చింది నువ్వు డబ్బులు కట్టమని. దాన్ని డైవర్ట్ చేసి వెంకట సుబ్బారావు పేరు మీద పెట్టి ఈ రోజు ల్యాండ్ బ్రాహ్మణ్స్ ల్యాండ్ నువ్వు ఆక్యుపై చేస్తావు. మా తెలీదా? వెంకట సుబ్బారావు అనే పేరు నువ్వు చెప్పావు, ఆయన పేరు మీద పెట్టాలని చెప్పావు. ఆ వెంకట సుబ్బారావు అనే అతను 9 కోట్లు నువ్వు బాకీ అని చెప్పి డిగ్రీ తీసుకొచ్చాడా లేదా? ఇది వాస్తవా కాదా చెప్పమనండి. ఇన్ని అరాచకాలు చేస్తూ ఎవరు లెటర్ రాస్తే కిరణ్ అనే అతను లెటర్ రాశాడు, ఒప్పుకున్నాడు. అతను నేనే లెటర్ రాశానండి. అతను నేను రాపించాలని చెప్పి నా మీద ప్రచారం చేస్తాడు. కిరణ్ అనేవాడు నీ పక్కన ఉండేవాడు. నువ్వు ఆయన లెటర్ రాస్తే నీ మీద నువ్వు చేసే అరాచకాలనే లెటర్ రాస్తే అది బాగాలేని వారు హైదరాబాద్ కూర్చొని రాపిస్తున్నాడట. అంత నీచమైన రాజకీయం నా చేత కాదు. ఏదంటే డైరెక్ట్ ఫైట్ చేస్తా. ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నా. నాకేంటి భయం? ఉన్నట్టు మాట్లాడతా. అతని పిలుచుకొని నిజంగా ఆ లెటర్ చూస్తే వాళ్ళ భార్య గురించి ఆ లెటర్లో నీచంగా రాశారు. ఎవరన్నా అంత నీచంగా రాసిన భార్య ఒక ఫ్యామిలీ గురించి రాస్తే అతను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని రాజీ చేసుకుంటావా?
వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్? నా క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు. క్యారెక్టర్ ముఖ్యం. క్యారెక్టర్ తప్పిపోయిందంటే అది చేయడం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా కానీ నేను మటుకి నువ్వు చేసినటువంటి అరాజకాలను నేను ఊరుకునేది లేదు. దేనికైనా పోరాటం చేస్తానని కూడా తెలియజేసుకుంటాను. నాకు మటుకి ప్రజలు, ఎందుకంటే నేను కూటమిలో చేరినా కూడా నా పక్కన తిరిగితే వాళ్ళని హెరాస్మెంట్ ఎన్ని రోజులు ఊరుకుంటాం? దానికి ఒక సహనం ఓపిక ఉంటుంది. సంవత్సరాలు ఓపిక పట్టా, ఇంకా ఓపిక పట్టను. ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలకు చూసుకుంటాను, తెలియజేసుకుంటాను. నేను చెప్పింది చెప్పాను అనుకుంటున్నారేమో. నా బాధ, నా ఇది, నేను కొన్ని నిద్రలేని రాత్రి కలిపా మా అబ్బాయి మీద తప్పు ప్రచారం చేస్తే. ఆ బాధ అనేది కానీ నిజంగా చేస్తుంటే బాగుండదు. వేల 100 కోట్లు సంపాదించుంటే అట్లా బాధ ఉండదు నాకు. కానీ నా డబ్బులు బాగొట్టుకున్నా, నా ఆస్తి బాగొట్టుకున్నా, నా మీద ప్రచారాలు, మా అబ్బాయి మీద ప్రచారం చేసి ఈ రకంగా చేసి నేను ఏం చేసినా కానీ 5 సంవత్సరాలు లాస్ట్ 5 years కార్యకర్తల కోసం చేశాను తప్ప నా సొంతంగా ఏది చేసుకునేదని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటూ, మళ్ళా కూడా నేను ఎలక్షన్స్ లో గెలిస్తే కార్యకర్తల కోసం చేస్తాను తప్ప నా సొంతం కోసం, నా కుటుంబం నుంచి ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు. మరి మీరందరూ కూడా, మనం అందరూ కూడా కష్టపడదాం. ఈ 3 సంవత్సరాలు మనం ప్రజల్లోకి వెళ్తాం. తప్పకుండా మీకు మంచిది. మీరు నాకు అండగా ఉన్న వాళ్ళందరికీ ముందుగా మీకు మంచి చేసి తర్వాత నేను ఏమేమి చేసుకుంటాను కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు మీరందరూ కూడా మళ్ళా కూడా మీరేమి ఇదవ్వదు. అందరికీ కొంతమందికి అందరికి రాకపోవచ్చు, కానీ కొంతమంది మళ్ళా కార్పొరేట్లు అవుతారు. అది నా గ్యారంటీ. సొంతంగా ఇండిపెండెంట్ గా గెలిపించుకుంటే అవకాశం నేను చూస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మన జనసేన నుంచి టికెట్ తెచ్చుకుందాం. మనం ఖచ్చితంగా కార్పొరేట్లు మనం గెలిపించుకునే అవకాశం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదో ఎమోషన్ మీద మాట్లాడాను, దానికి ఏం ఫీల్ అవుద్ది ఎవరు.